అవునత్తయ్య గారు, దాని పాప నాది పోతుంది. మనం మాత్రం మన వల్లే తను బాధపడకుండా చూసుకోవాలి. ఫంక్షన్కి రానిద్దాం, అందరితో పాటే తనని చూద్దాం. నీకేమైనా మతిపోయిందమ్మా? మీ డాడీ లాగానే నీకు కూడా మంచితనం ఎక్కువైపోయింది. అన్ని విషయాలను పనికిరాదు. ఇప్పుడు కనికరం చూపించావంటే నీ ఫంక్షన్ని కాస్త దాని ఫంక్షన్ చేసుకుంటుంది. జరిగేది అలాగే ఉంది, కానీ ఏం చేస్తాను? సూర్య అలా లాక్ చేశాడు, అలా మాత్రం జరగనివ్వకూడదు. అందుకే చెప్తున్నాను సామాన్య, వద్దు. అదలా గదిలోనే ఉండని. లేదత్తయ్య గారు, అది చెడ్డదని మనం మంచిని మరవద్దు. మనం న్యాయంగా ఉందాం, ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. అది కాదు సామాన్య. అత్తయ్య గారు, తను ఎన్ని చేయాలని చూసినా ప్రతిసారి అన్యాయమే కదా ఓడిపోతూ వస్తుంది. గెలిచేది మనమే కదా అత్తయ్య గారు. కాబట్టి ఒక అమ్మాయిని ఏడిపించామన్న అపవాదు మనకొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి అత్తయ్య గారు. వస్తాను సామాన్య. నువ్వు రోజు రోజుకి మంచితనంతో అందనంత ఎత్తుకు వెళ్తున్నావు. నేను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నువ్వు నాకు కోడలు అవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. పదమ్మా. నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేకపోయినా సామాన్య మాటలకి కరిగొచ్చాను. ఇదిగో, నువ్వు చెడుతో పట్టుకొని మనసులో దురుద్దేశం పెట్టుకొని తనని కొట్టాలని చూసినా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిండు మనసుతో సంస్కారంతో నువ్వు ఫంక్షన్లో ఉండాలని, అందరితో ఆనందంగా గడపాలని ఆశపడుతోంది. నాకు ఆశలే చిన్నత్త, ఇక్కడే ప్రశాంతంగా ఉంది. ఉందని పైకి మాత్రం చెప్తున్నావు. నువ్వు లోపల కుళ్ళుకుంటూ ఏడుస్తున్నావన్న విషయం నాకు తెలుసు. అదేం లేదు. అదే ఉంది. నువ్విక్కడ ఇలా ఉంటే మాకు అక్కడ వచ్చే ప్రశాంతత పోతుంది. రావద్దు అని చెప్తున్నా, నేనే చెప్తున్నాను కదా, రా. ఎందుకు చిన్నత్త? వచ్చి మీతో అవమానాలు పడ్డానికా? నాకు ఆ ఓపిక లేదు, ఆ అవసరమూ లేదు. మీ కోడలతో మీరు హ్యాపీగా ఫంక్షన్ చేసుకోండి, నేను రాను. ఇదే మరి, వచ్చి అడుగుతున్నాను కదా అని చులకనగా కనబడుతున్నానా? బెట్టు చేస్తున్నావు? నేనేం బెట్టు చేయడం ఇచ్చినత్త. నా వల్ల మీకే ఇబ్బంది కలగకూడదనే చెప్తున్నాను. పిలిచినందుకు మీ ఇద్దరి మంచితనానికి, సంస్కారానికి థ్యాంక్స్. ఇప్పుడు వస్తున్నావా, రావట్లేదా? రానని చెప్తున్నాను కదా చిన్నత్త. విన్నావుగా? అందరూ నీలా ఉండరమ్మా. మన తప్పు లేకుండా చెప్పాల్సింది చెప్పాం. ఇక రావడం రాకపోవడం తానిష్టం. నువ్వు పద. రావచ్చు కదా సమంత. నువ్వు పదమ్మా. రావాలనుకుంటే వస్తుందిలే, ఆలోచించుకొని. మానవత్వంతో పిలిచాం, అది తనకి ఉంటే వస్తుంది. నువ్వు పద. ఏంటి, నా కోసం ఎదురు చూస్తున్నావా? మరంతే కదా సూర్య, భర్త కోసం ఎదురు చూసేది భార్య కదా. సంగీత్ కూడా జరగకుండానే రిలేషన్ కలుపుకు సామాన్య, ఆ తర్వాత డేలా పడిపోతావు. అంటే ఇంకా నీకు సమంతాన్ని దక్కించుకోవాలనే ఉందా? విడిపోయాను నేను చెప్పానా? అంతా శ్యామ్ కోరిక ప్రకారమే జరుగుతుంది. వాళ్ళమ్మ కోరికను తెచ్చడం తనకెంత ముఖ్యమో, నా అత్త కోరికను తెచ్చడం నాకు అంతే ముఖ్యం కదా. ఆ కోరిక ప్రకారమే ఇదంతా. ఆ కోరిక వల్లే మనం ఇక్కడికి వచ్చాం. ఆ కోరికే ఇలా చేయిస్తుంది. కన్ఫ్యూజ్ చేయొద్దు సూర్య. ఇందులో కన్ఫ్యూజన్ ఉంది సామాన్య, క్లియర్గానే ఉంది కదా. అదంతా కాదు, నువ్వు నా వాడివి. ఒకరి ఫీలింగ్స్ నేను హర్ట్ చేయలేను సామాన్య. సూర్య,
సోదాపి చెప్పింది ఏం చేసావు చెప్పు. చెప్పకపోతే నువ్వు ఊరుకోవు కదా. మీ అమ్మగారితోనే ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళి రమ్మని చెప్పాను. వస్తుందో రాదో నాకైతే తెలీదు. వచ్చినా గుర్రాన్ని చెరువు వరకైతే తీసుకెళ్ళగలం, బలవంతంగా నీళ్లు తాగించలేం కదా. ఇది అంతే. గోరింటాకు పెట్టలేవు. నీ చేతే పిలిపిస్తాను అన్నప్పుడు కూడా ఇలానే అన్నావు. రిజల్ట్ ఏంటి? ఇప్పుడు అలా జరగదు సూర్య. గోరింటాకు పెట్టాల్సింది కాబోయే భార్యకి. నేను చెప్పేది అదే. ఈసారి నీ మాటను గెలవనివ్వను. ఛాలెంజా మళ్ళీ? ఎస్. సరే అయితే చూడు, నీకే తెలుస్తుంది. ఈ ఫంక్షన్ అయ్యే లోపు నీ స్టోరీ రివర్స్ అయిపోతుంది. సూర్య, వాట్ యు మీన్? వెయిట్ చేయి బేబీ, వెయిట్ చేయి. ఫంక్షన్ మొదలవబోతుందిగా. తినబోతు రుచులు ఎందుకు? పద. హాయ్ శామ్, వాట్ ఏ వండర్. నువ్వు బాధపడటం లేదు, ఏడటం లేదు, జస్ట్ దేని గురించి ఆలోచిస్తున్నావు. ఏమైంది? బావా, నువ్వే కదా? ఆ, నీ ముందున్నది నేనే. ఏంటి శామ్, నాలాగా నేను కనపడటం లేదా? నేను అడిగింది నువ్వు సూర్యావా అని కాదు. ఆ, సూర్యనే కాదు, నీ భావని కూడా. నీ కాబోయే బావా, కాదా? ఇంకాపుతావా? సరే, నిన్ను ఆపను. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పే. చిన్నత్త నా దగ్గరకు వచ్చి నన్ను ఫంక్షన్కి రమ్మడానికి కారణం నువ్వే కదా? నువ్వే అని నాకు తెలుసు. చెప్పింది చేశావు నువ్వు. చెప్పినవన్నీ చేస్తాను శామ్. ఏం చేస్తావు? నువ్వు హ్యాపీయా? అంటే హ్యాపీ కదా? హార్ట్ఫుల్గా చెప్పు. నీకు మెహందీ ఫంక్షన్కి రావడం ఇష్టమే కదా? ఇష్టమే బావా. ఆ ఇష్టం నా చేతులకి మెహందీ పెట్టుకోవాలను, అందరితో సంతోషంగా ఉండాలనో కాదు. ఇక్కడున్న ఈ కొన్ని క్షణాలనైనా నిన్ను చూస్తూ ఉండడానికి. నీతోనే నా లైఫ్ అంతా ఉండాలన్న కోరిక ఎలాగూ తీరడం లేదు. ఉన్న సమయమన్నా నిన్ను దూరం నుంచైనా చూస్తూ ఉండాలనుకుంటున్నాను. మేబీ ఆ తర్వాత నేను ఇక్కడ ఉండకపోవచ్చు. శామ్, అవును కదా బావా. నీ పెళ్ళైపోయాక అమ్మమ్మ అమెరికా వచ్చి మామ్ కోరిక తీరుస్తుంది. ఇక నన్నెందుకు మీతో రానిస్తుంది? నేనైనా ఎందుకు వస్తాను? నిన్ను మర్చిపోయి అక్కడే. శామ్, నువ్వు నన్ను మర్చిపోవాలి అనుకున్నా, మన ప్రేమ నన్ను నీకు గుర్తు చేస్తూనే ఉంటుంది. నువ్వు నన్ను దూరం చేయాలి అనుకున్నా, దూరంగా ఉన్నా, మన ప్రేమే మనల్ని దగ్గర చేస్తుంది, మనల్ని కలుపుతుంది. మనం ఎన్ని అనుకుంటున్నా మన ప్రేమ ఒకటి అనుకుంటుంది సార్, మనం విడిపోకూడదు అని. విడదీయదు సార్. మన మనసుల్లోనే ఉండి దూరం చేయదు. మనం విడిపోవటం అంటూ జరగాలి అంటే అది మనం బతికొండగా కాదు సార్, చచ్చిపోతేనే జరుగుతుంది.
ఒకవేళ పిరికితనంతో ఆలోచించి నువ్వక్కడా నేనిక్కడా చనిపోయినా మన ప్రేమే గెలుస్తుంది గాని ఓడిపోదు శామ్. ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశారు అంటారు, ప్రేమలో గెలిచారు అంటారు, అంతేకాని వాళ్ళ ప్రేమ చనిపోయింది అనరు. బావా మనం పిరికివాళ్ళం కాదుగా శామ్. కాము బావా, కాము. మనం పిరికి వాళ్ళం కాము. మనం ఎందుకు చనిపోవాలి? మనం ఏం తప్పు చేశామని చనిపోవాలి? ప్రేమించడం తప్పు కాదు కదా. కాదు శామ్, తప్పెందుకు అవుతుంది? మరి మనం ఎందుకు చనిపోతాం? హ? మన ప్రేమని గెలిపించుకుంటాం. బావా, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నా ప్రాణానివి బావా నువ్వు. మన లైఫ్ గురించి నేనెన్నో కలలు కన్నాను. అవి తీరాలి బావా, తీరుతాయి శామ్, తీరాలి బావా. మనకిక ఏ కష్టం రాకూడదు. తీరుతాయి శామ్. మనకొచ్చిన కష్టాన్ని, మనకు పట్టిన ఆ దరిద్రాన్ని వదిలిస్తానుగా. మనకు అడ్డుగా వచ్చిన ఆ సామాన్యని శాశ్వతంగా తరిమేస్తానుగా. ఈ పెళ్లి చెడగొడతానుగా. ఏంటి శామ్? ఏంటండి? పెళ్లి చెడగొడతానంటావేంటి? చెడగొడితేనే కదా మనం పెళ్లి చేసుకోగలం. లేదు లేదు లేదు, మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వు పెళ్లి చేసుకోవాల్సింది సామాన్యని, నన్ను కాదు. మళ్ళీ ఏమైంది? ఏం అవడం ఏంటి? ఏం అవ్వలేదు. ఇచ్చిన మాట గుర్తొచ్చిందా? నేను మర్చిపోతానేగా. ఓ, ఇప్పుడు మాట్లాడినవన్నీ ఏంటో? అవి మర్చిపో. నిన్ను మర్చిపోయి మనసులో ఉన్నవి చెప్పేశావా? అదేం కాదు. ఎందుకు శామ్ భయపడుతున్నావు? నిన్ను నానా మాటలన్న మా అమ్మని నీ దగ్గరకొచ్చి ఫంక్షన్కి రమ్మని పిలిచేలా చేసిన వాణ్ణి మన పెళ్లికి వాళ్ళని ఒప్పుకునేలా చేయలేనా? నానమ్మ చేత ఆ మాట అనిపించలేనా? అదంతా కాదు. అదే అవుతుంది శామ్. వద్దు బావా, టైం లేదు. అమ్మమ్మను ఇక్కడి నుంచి ఎంత తొందరగా మామ్ దగ్గరికి తీసుకెళ్తే అంత మంచిది. మీ పెళ్ళైతేనే అది అవుతుంది. ఈ టైంలో నన్ను రిస్క్లో పడేయకు. తల్లి కోరికను తీర్చలేదనే బాధ జీవితాంతం నాకు మిగిల్చకు ప్లీజ్. శామ్, నీకు లైఫ్ లాంగ్ సంతోషాన్ని ఇవ్వటానికి నేనున్నాను, బాధను మిగిల్చడానికి కాదు. మీ పెళ్ళైతేనే అది తీరుతుంది. మా పెళ్ళైతే మీ అమ్మ కోరికను నువ్వు తీర్చగలవేమో. నీ మనసు పడే బాధను తీర్చాలిగా. ఇదిగో అదంతా తర్వాత. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ మా మామ్ కోరిక, నువ్వు కాదు. అదిగా ఇంకేం మాట్లాడకు బావా. నా మనసు నేను ప్రిపేర్ చేసుకోగలను. నువ్వు లేకుండా నేను ఉండగలను. ఏంటి? ఇంకేం చేయకు. మామ్ కోరికను ఆవిడుండగా నేనే తీర్చాలి. తీరుతుంది శామ్. మా అత్త కోరిక తీరుతుంది, నీ కోరిక తీరుతుంది, మన కోరిక తీరుతుంది. బావా, నీ కోరిక తీరుతుందని చెప్పాను కదా. ఫంక్షన్కి రా. ఇక్కడ ఉన్న క్షణాలన్నీ
నన్ను చూస్తూ ఉండాలి అనుకుంటున్నాను అన్నావుగా, వచ్చేయ్ చూద్దు గాని. రా, ఆ క్షణాన్ని వేస్ట్ చేసుకోకు. తొందరగా రా. రా. రా శామ్. వచ్చేసావా? సూర్య, ఏంట్రా ఇంకెంతసేపు చూడాలి? మెహందీ మసాలా రాజు రాలేదు, మెహందీ మిక్సను రాలేదు. వాళ్ళేదో వచ్చి పనితనం చూపిస్తారని చేతులన్నీ పోసుగా పెట్టుకున్నాం. హ్మ్, ఈ పూట సంగీత్ మెహందీలు ఉన్నాయా లేవా? లేకుండా ఎలా ఉంటుంది పెద్దమ్మా? మెహందీ మసాలా రాజు అయితే వచ్చేస్తాడు. మెహందీ మిక్సన్ కూడా వచ్చేస్తాడు. వారి మాట అంటే మాటే. నెంబర్ 1 అయిన మాట మీద నిలబడతారు. మసాలా రాజు పనిలో నిలబడతాడు మా అయ్యా. అబ్బబ్బబ్బబ్బా, అది సరే. టైం అయిపోతుంది కదా సూర్య, ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఎక్కడున్నారో. ఓ అక్కర్లేదు, వచ్చేశాడు. మెహందీ మసాలా రాజ్ వచ్చేశాడు. మెహందీ మిక్స్ అండ్ కమింగ్. ఇద్దరు వచ్చేసారు. ఒకే కార్లో వచ్చారా ఏంటి? నో 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 నో, నా కారు సెపరేట్, నా కారు వేరే. సరే సరే, ముందు లోపలికి రండి, మీకోసమే చూస్తున్నాం ఇక్కడ. ఓ ఓహో, ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళము లోపలికి రామా? సేమ్ డైలాగ్. అయ్యా, పొట్టి మాటల వల్ల పొట్టలు నిండుతాయా అన్నట్టు మాటలాపి వచ్చిన పని కానివ్వండి. అసలే ఆలస్యం అయిపోయింది. ఓ ఓయా యా. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకండి ఇంకా ఆలస్యం చేస్తారు? తొందరగా మొదలు పెట్టండి. ఓయా, టెల్ మీ, ఎవరికి పెట్టాలి? కాళ్ళకు పెట్టాలా, చేతులకు పెట్టాలా, ఫేస్ పెట్టాలా? ఎక్కడ పెట్టినా ఎర్రగా పండుతుంది. కమ్ ఆన్ టెల్ మీ. సేమ్ డైలాగ్. అంత వద్దులే కానీ పెళ్లి కూతురికి చేతులకు పెట్టండి. ఓకే ఓకే, కమ్ ఆన్, చేయి చాపండి. సేమ్ డైలాగ్. ఏ ఊహు అంటున్నారు? చేతులకి ఏమైనా పింగ్ పంగ్ లాంటిది ఏమైనా ఉందా? చిచి, నాకు అలాంటివేం లేవు. ఓ, మరి ఈ మెహందీ మసాలా రాజ్ మెహందీ పెడతాను అంటే ఎందుకు వద్దంటున్నారు? అవును, నా చేతులకి పెట్టే అర్హత మీకు లేదు. ఆ అర్హత ఉన్నది నన్ను పెళ్లి చేసుకోబోయే నా సూర్యకి. ఎస్ అత్తయ్య గారు, మీ అబ్బాయే నాకు మెహందీ పెట్టాలి. అదే నా కోరిక. ఆ ఇది మరీ బాగుంది. లక్షలిచ్చి వీళ్ళని పిలిపిస్తే సూర్య పెట్టడం ఏంటి? ఇందులో తప్పే ఉందక్క. నా కోడలు ఆశపడుతుంది కదా, అలాగే చేద్దాం. ఉం? సూర్య, నాకు మెహందీ పెట్టడం రాదమ్మా. సార్కి రాదంట. స్పెషలిస్ట్ మెహందీ మసాలా రాజ్ నేను నాను కదా, నేను పెట్టనా? అవసరం లేదు. సూర్య, నీకొచ్చినట్టు గోరింటాకు పెట్టు. అదెలా ఉన్నా నాకు నచ్చుతుంది. రే, ఎలా ఉన్నా పర్వాలేదంటుంది కదరా, పెట్టు. అమ్మాయి కోరుకుంటుంది కదా అల్లుడు,
ఆ ఆనందాన్ని తనకివ్వు.